వెల్కమ్ టు RG9 టీవీ న్యూస్. చిన్నతుంబలం హై స్కూల్లో నాగరత్నమ్మ అనే టీచర్ కు ప్రధాన ఉపాధ్యాయురాలు కాసింబి తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని నాగరత్నమ్మ కన్నీటితో పర్యాంతమయ్యారు. నేను సీనియర్ టీచర్ గా ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ సాటి టీచర్లు కూడా నాకు సహకారం చేయడం లేదని ఆమె తెలిపారు. జూనియర్ గా వచ్చినటువంటి టీచర్లు ముందు హెచ్ఎం కాసింబి నాకు అవమానం చేస్తుంది అని, నేను గతంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉన్నప్పుడు నా మీద లేనిపోని అభాండాలు వేసి నా మీద నిందలు వేసి నాకు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలుగా తీశారు అని చెప్పారు. ఎంఈఓ 1 ఉస్మాన్ బాషా పాఠశాలకు వచ్చి తనిఖీలు చేసి ప్రత్యేక సమావేశంలో తెలియజేసిన ప్రధాన ఉపాధ్యాయురాలు కాసింబే మారలేదని అన్నారు. నన్ను తన కార్యాలయంలోకి రావడానికి ఇవ్వడం లేదు అని, మిగతా టీచర్లు వెళ్లి ఆమెతో కూర్చొని మాట్లాడుతున్నారని, నేను నిలబడుకుని మాట్లాడినా నాకు అవమానిస్తుంది అని చెప్పారు. ఫేస్ యాప్ లో నా ఫోన్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. వాస్తవానికి ప్రధానోపాధ్యాయురాలు కాసింబి లాగిన్ లోని నాకు రిజిస్టర్ చేయవలసిందిగా ఉంది, ఆయన చేయడం లేదు. అందరి టీచర్లకు వస్తుండేది అని, నాకెందుకు రావడం లేదని అడిగితే నీ ఫోన్ ప్రాబ్లం ఉంది, నువ్వు ఫోన్ మార్చుకో అని ఆమె బదులిచ్చారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయురాలు కాసింబికి కుల పిచ్చి ఉంది అని, అందుకోసమే నాపై క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారని నాగరత్నమ్మ తెలిపారు. నేను కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాను, నాగరత్నమ్మ అని పేర్కొన్నారు. నాకు మా తల్లిదండ్రులు ఎవరూ లేరు, మా భర్త నిరుద్యోగి ఉన్నందున నేనే చూసుకోవాల్సి వస్తుంది అని మీడియా ముందు నాగరత్నమ్మ కన్నీటితో సమాధానం చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు తగిన న్యాయం చేయాలని పై అధికారులకు ఆమె తెలిపారు. స్కూల్కి మంచి నేమ్ తెచ్చినాను పేపర్ వచ్చి, కానీ ఈరోజు మేడం నన్ను చాలా అవమానిస్తుంది సార్. నాకు వెనకొచ్చిన జూనియర్స్ కింద నన్ను చాలా ఇన్సల్ట్ చేయడము, ఆఖరికి కసుగొట్టే వాళ్ళ ముందర కూడా అవమానించడము, వాచ్మెన్ ముందర అవమానించడం, పిల్లల ముందర కూడా సార్. ఇప్పుడు నేను ఆఫీస్ రూమ్లోకి ఏదైనా పని ఉన్నా అందరినీ కూర్చోబెడతాను, నన్ను అయితే కూర్చోబెట్టేస్తాను నిలబడి. రోజు మేడం రండి అని చెప్తే మేడం ఇచ్చినానని పోయినాను సార్. పోతే అధికారి కదా అని పోయినాను, తొందరగా సెల్ ఇట్లా పట్టుకొని పోయినా సార్, ఇటు పెడితే పోతుందేమని. సెల్ తీసి అక్కడ పెట్టి టేబుల్ పైన పెట్టి ఫస్ట్ అనేది సార్. ఏం మేడం అనాలి అడగాలి కదా సార్ ఏంటికి అనేది. ఫస్ట్ సెల్ తీసి ఆడ పెట్టాను సార్. ఏంటికి మేడం అన్నాను సార్. ముందు నువ్వు ఫస్ట్ సెల్ తీసి ఆడ పెట్టు అన్నాను సార్ టేబుల్ పైన. ఏంటికి మేడం ఏం చేసినాను మేడం అన్నాను సార్. చెప్పలేదు. సెల్ పెట్టిన తర్వాత నువ్వు 10th క్లాస్ టీచర్ కదా, ఏమేం చేస్తున్నావు అని, నువ్వు ఏం రాసినావు ఏం చేస్తున్నావు అని అంటే సార్. ప్రతిదీ నేను సేకరించిన సార్ సమాచారం పిల్లల నుంచి. ఆధార్ ఇప్పించుకున్నా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కరెక్షన్ ఏమిటి చేసినా సార్. రిజిస్టర్లో కూడా వాళ్ళ ఆధార్, పేరెంట్ నేము, అపార్ ఐడి అన్నీ రాసినా సార్. పెన్ నెంబర్ అన్నీ నీట్గా అన్నీ రాసిపెట్టి వాళ్ళతో ఆధార్లు కలెక్ట్ చేసుకొని, ఫొటోస్ కలెక్ట్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాక నువ్వు ఏంటికి పనికి రావు అని అంటుంది సార్ మేడం. అంటే చేసేకి రాదు, చేత కాదని అంటే చేసిన తర్వాత అన్ని పనులన్నీ చేసుకున్నాక నన్ను ఇన్సల్ట్ చేస్తుంది సార్ మేడం. అంటే ఇక్కడ కులం పట్టింపుతో చూపిస్తున్నారు సార్ నన్ను. ఇక్కడ చిరుగు అంతా నేను చేయించిన సార్. ఆ రోజు చిరుగు నేను ఇన్ఛార్జ్ ఉన్నానని చెప్పి నువ్వు ఇదంతా పని చేయంటే పొద్దున 11కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 అయింది సార్. ఇక్కడ అంతా క్లీన్ చేయించినాక మళ్ళీ మరుసటి రోజు ఆఫీస్ రూమ్లో కిటికీల దగ్గర కూడా క్లీన్ చేయమని సార్ ఇన్ఛార్జ్ కాబట్టి. అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సరైన పాతవన్నీ ఓల్డ్వన్నీ తీసేపించి సార్ లైన్గా నీట్గా సర్దిచ్చిన సార్ రిజిస్టర్లు ఇయర్ వైజ్గా. ఒక కట్ట ఏదో జస్ట్ సార్ పిల్లలు తెలక చిరిగెత్తేటప్పుడు కలిసిపోయింది సార్. అది నాకు కూడా తెలియదు సార్. నీట్గా పెట్టించి నువ్వు రిజిస్టర్ పోగొట్టినావు, ఏం నీకు భయభీతి లేదు, భయం అనేది లేదు, ప్లస్ ఒక బాధ్యత లేదు అని అంటే సార్ నేనైతే నీట్గా నా వరకు నేను అవి ఏమున్నాయి అవి నీట్ పెట్టించి పాతవన్నీ ఒక సంచిలో కట్టి పెట్టిన అంతే సార్. అవి కానీ చూపించిన సార్, దాంట్లో ఉంటే చూస్తాను మేడం అని. అక్కడ అవమానించేస్తుంది సార్. టేబుల్ ఇట్లా వేసుకునేది కానీ ఇట్లా తిప్పి అర్థం చేసుకోండి సార్, నాకు కూర్చునికే ప్లేస్ లేదు. సరే మేడం అధికారి కాబట్టి ఉన్నాను లేనేసి నేను ఏదో కొద్ది ఇక్కడ కూర్చున్నాను సార్. ఇప్పుడు జెంట్స్ వచ్చినారు, వాళ్ళంతా ఇక్కడ సరిపోతారు సార్. 9 వాళ్ళు 8 మంది 9 మంది అవుతారు. నాకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అని మేడం నేను ఎప్పుడు అక్కడే 2 నెలల నుంచి కూర్చున్నాను, అక్కడ చైర్ వేసుకుని కూర్చుంటాను అని అంటుంది సార్. నీకు పర్మిషన్ ఇవ్వ, నేను ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోపో, డీవో కాకపోతే ఎవరికైనా చెప్పుకోపో అనింది సార్ మేడం. నాకు 2 నెలల నుంచి ఇట్లా కూడా షాహీన్ బాన్ మేడం ఎటువంటిది ఏం అనలేదు సార్. మా లేడీస్ కదా మీరు ఇక్కడ కూర్చోండి అని సార్ మేడం. మమ్మల్ని కూర్చోబెట్టుకొని సార్ ఆమె హెచ్ఎంఏ సార్, మళ్ళీ మాతో పాటు ప్రమోషన్లు వచ్చిన హెచ్ఎంఏ. 2 ఏళ్ళు ఆమె కూర్చోబెట్టింది సార్ లేడీస్ ఇబ్బంది పడతారని. మరి ఈరోజు మేడంకి కూడా ఆమె కూడా మొన్న ప్రమోషన్ అనే కదా వచ్చినది. మరి నేను ఎక్కడ కూర్చోవాలని అడిగిన, అందులో తప్పేముంది సార్ నాకు. ఇప్పుడు నన్ను చాలాసార్లు సార్ ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు నాకంటే జూనియర్ సార్, ఎంత ఇన్ఛార్జ్ తీసుకొని నన్ను చాలా ఎట్లా మాట్లాడతారంటే సార్ అట్లా మాట్లాడతారు సార్. ఆఖరికి నగేష్ సార్ కూడా అది పేపర్లో నీ పేరు రాలే, ఏదైనా ఇక్కడ స్కూల్లో జరిగితే సంఘటనలు జరిగితే
ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో వాళ్ళ పేరు రావాలి పేపర్లో అని అన్నారు సార్. నేను ఆ సంఘటనలో నేను ఎందుకు ఉండాలి, నేను ఏమైనా చేసింటేనే కదా నా పేరు రావాల్సింది. నేను చేయనప్పుడు నా పేరు ఎందుకు వస్తుంది? ఇన్ఛార్జ్ చేయకపోతే పేరు ఇన్ఛార్జ్ రాసిన నా మీద అన్ని కేసులు పడ్డాయంట సార్. అవి ఎక్కడ ఉంది సార్? ఎవరు చెప్పారు అట్లా? నాగేష్ సార్ అంటే తెలుగు పండిట్ సార్ చెప్తాను. గట్టిగా మాట్లాడినాడు సార్. ఏం నువ్వు చాలా ఎక్కువైంది, చేత కాకపోతే ఇన్ఛార్జ్ నుంచి దిగుకొని గట్టిగా అడిచినావు సార్. గట్టిగా అంటే ఎట్లా? ఇప్పుడు ఇంట్లో ఒక భర్త గదిలించుకుంటే ఎట్లా గట్టి మాట్లాడతారో అట్లా మాట్లాడినాడు సార్. ఆడపిల్ల అనుకున్నట్టు గదిలించుకున్నాను సార్. నేను ఆ రోజు ఏడ్చినా సార్, కళ్ళకి నీళ్ళు దొరికినాయి. పక్కన మేడం కూడా అన్నారు, మేడం సార్ అట్లా ఆడపిల్ల మీద గట్టిగా లేయకూడదు అని అంటే, సార్ అని వీళ్ళంతా సార్ నా మీద కక్ష సాధింపుతో చేసినారు సార్. ఈరోజు ఆ సార్ ఇన్ఛార్జ్ తీసుకున్నారు, నా సంతకం లేకుండా, నా అనుమతి లేకుండా. స్టాఫ్ మీటింగ్ కూడా పెట్టలేదు సార్ మేడం. స్టాఫ్ పరంగా మీటింగ్ పెట్టి ఇన్ఛార్జ్ ఇక్కడ సీనియర్ ఉన్నారు, ఆమెకి ఇష్టం ఉంటేనే తీసుకోండి సార్, ఇష్టం లేకపోతే అదే ఏమి విషయమని నా అనుమతి నా విషయాన్ని తెలుసుకోకుండానే వాళ్ళే స్టాఫ్ ఆర్డర్లు రాసుకొని వాళ్ళు ముగ్గురే సైన్ పెట్టుకొని ఆ సార్ని ఇన్ఛార్జ్గా పెట్టారు సార్. నేను సైన్ పెట్టలే కదా మేడం అంటే పలకకున్నారు సార్ ఎవరు. దానికి తోడు సార్ ఏదైనా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన రోజు నుంచి టార్చర్స్ పెడుతుంది సార్ మేడం. ఒకరోజు అనుకోకుండా మోషన్స్ అంటే సెలవు పెట్టినాను సార్. సీఎల్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు సెలవు అత్యవసరం రాత్రి అంతా మోషన్స్ సార్ ఎక్కువ. మా సార్ కూడా చూసినాను, పొద్దున పోలేనేమో ఇబ్బంది వెహికల్లో పడతానని సెలవు పెడితే, నేను నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు సెలవు పెట్టకూడదు, మెడికల్ లీవ్ పెట్టాలా నువ్వు, సీఎల్ కాదు అని సార్ మేడం. ఎక్కడ లేదు మేడం, హెల్త్ బాగాలేకుంటే ఒకరోజు అనుకోకుండా మోషన్స్ అయినాయి మేడం అని పెట్టినానంటే ఆ సార్కి చెప్పినాను సార్, పక్కన వేరే సార్కి, సార్ ఇట్లా మోషన్స్ వల్ల రాలేకపోయినా మీరు ఉన్నాను సార్ అని చెప్పినాను సార్. సరే అన్నారు. నాకు అత్యవసరం అంత ఎమర్జెన్సీ అయిపోయింది సార్, అంటే ఎక్కువ అయిపోయినాయి సార్ మోషన్స్, రాలేక చేత కాకనే పెట్టుకున్నాను మేడం అన్నాను సార్. నువ్వు సీఎల్ అట్లా హెల్త్ బాగాలేనప్పుడు మెడికల్ లీవ్ పెట్టేసాను సార్. ఎవరు చెప్పారు? హెచ్ఎం మేడం సార్. ఏం పేరు హెచ్ఎం మేడం? కాసిం బీబీ మేడం సార్. కాసిం. ఎందుకు మేడం ఒక్క రోజుకి ఎవరు మెడికల్ లీవ్ పెట్టరు మేడం. అలా అదే ఎక్కువ ఈ సిచ్యువేషన్ బాగాలేకుంటే ఓ 2-3 రోజులైనా సెలవు పెట్టుకుంటాం, ఇంకా బాగాలేకపోతే చూసి మా పరిస్థితిని బట్టి సెలవు లేకపోతే పెట్టుకుంటాం కదా, అది రూల్ కదా మేడం అన్నారు సార్. లేదు నువ్వు ఒక్కరోజు హెల్త్ బాగాలేదంటే మెడికల్ లీవ్ పెట్టేసాయి అని అంటున్నారు సార్. ఇంతమందికి ఇన్ఛార్జ్ హెచ్ఎం సోమప్ప సార్ ఉన్నారు సార్, మేడం షాహిన్ బాన్ మేడం ఉన్నప్పుడు హెచ్ఎంగా 2 ఉండ్రి సార్ ఇన్ఛార్జ్గా, సోమప్ప సారు రాజేశ్వరరెడ్డి సార్ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఆ సార్ వాళ్ళకి ఎప్పుడు రాలేదు సార్. హ్యాపీగా మేము సార్ ఇన్ఛార్జి చేసుకున్నారు. మా షాహిన్ బాన్ మేడం ఇంత ముందుకున్న మేడం కూడా మమ్మల్ని బాగా ఆమె అధికారిగా ఉంటే మంచిగా చూస్తూ పోయినారు సార్. ఇలా మాట్లాడలేదు సార్ ఏ రోజు. కానీ ఇప్పుడు నా ఫేషియల్ యాప్ కూడా పడడం లేదు సార్, అటెండెన్స్ యాప్. ఎందుకట్లా? ఎందుకని అడుగుతుంటే నా సెల్ ప్రాబ్లము, ఇది పాత సెల్లు కొత్తది కొనుక్కోండి, ఇది డొక్కు సెల్ అని ఆ సార్ అని అడగదు సార్. నేను కూడా కాలేదు సార్. సార్ వాళ్ళు ఉన్నారు సార్, పేరు చెప్తే మళ్ళీ నా మీదకి కక్ష కట్టుకొని సాధిస్తున్నారు సార్ వాళ్ళు. ఏం పేరు సార్ పేరు? పేర్లు చెప్తుంటే బాధ పెడుతున్నారు సార్ అంటారు. వాళ్ళ పేరు చెప్పండి. మేము వెంకటేశ్వర సార్ అట్లే అంటారు, ఓ సార్ తెలుగు సార్ అలానే అంటారు. తెలుగు సార్ పేరు నాగేశ్వర సార్ అండి. నాగేశ్వర సార్. నేను మన వాళ్ళని మన క్యాస్ట్ వాళ్ళని సార్ మంచిగా అన్నయ్య తమ్ముడు అనుకుంటేనే మాట్లాడినాను సార్ వాళ్ళతో. కానీ నా సెల్ బాగాలేదు, అందుకే అటెండెన్స్ యాప్ పడటం లేదు, కొత్త సెల్ తెచ్చుకో అంటారు సార్. ఇది కొని సార్ నేను 1 year కూడా కాలేదు సార్. నేను దీంట్లో పడటం లేదంటే నువ్వు ఏమైనా నెట్ అయిపోయినావో మీ భర్త సెల్ తెచ్చుకొని వేసుకో అంటారు సార్. 2 నెలల నుంచి సారాల సెల్లో అటెండెన్స్ యాప్ వేస్తున్నాను సార్ నేను. ఆమె హెచ్ఎం మేడం చెప్పినాను సార్, నీ యాప్ పడటం లేకపోతే పక్కన సారాల సెల్లో ఏమంటే వేస్తున్నాను సార్. ఆమె చెప్పినట్లేనా 2 months అయిపోయినా కూడా అదే ప్రాబ్లం ఉండడంతో వేరే సార్నే పక్కన స్కూల్లో అడిగినా సార్, హెచ్ఎం లాగిన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోండి మేడం, ఎందుకు ఇబ్బంది పడతారు అన్నారు సార్. ఆ మాట వచ్చి అడిగినాను సార్. మీరు ఏమీ సార్ కంప్లైంట్ చేయొచ్చు కదా మేడం? చేసినాను సార్. ఏమన్నారు మేడం? కంప్లైంట్ ఇచ్చింటే మేడం చేసినారు సార్. మేడం మీరు రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పినారు సార్. సార్లు కూడా చెప్పినారు సార్. ఏమీ సార్ చెప్పారా? చెప్పినారు సార్. ఈమె డైరెక్ట్ ఫోన్ కూడా చేసి చెప్పినారు సార్. మన డిప్యూటీ సార్ ఉన్నారు కదా సార్, యాదవ్ డివిజన్, ఆ సార్ కూడా చెప్తాను సార్, మీ సెల్ ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మేఘశ్యామ్ సార్ దగ్గర కనుక్కోండి మేడం అన్నారు సార్. డివి ఆఫీస్లో సార్ అడిగినాను సార్. మీ హెచ్ఎం లాగిన్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి మేడం అన్నారు సార్ వాళ్ళు కూడా. కానీ మేడం ఏమంటున్నారంటే సార్, నాకే రిజిస్ట్రేషన్ చేయలేదు మీ షాహీన్ బాని హెచ్ఎం పాతేమా, నేనే ఆడ చేస్తున్నా అన్నారు సార్. ఏమో మేడం నాకైతే తెలియదు, వాళ్ళని అడిగి నేను అదే సమస్యను మీకు చెప్తున్నాను మేడం అన్నాను సార్. అలా 1 month గడిచిపోయింది సార్. దసరా హాలిడేస్ వచ్చేసినాయి. మళ్ళీ ఇంకో రోజు సార్ నా సెల్లు డొక్కు సెల్లు, ఇది వద్దు, ఇది పని చేయదు, ఏం సెల్లా మీ భర్త సెల్ తెచ్చుకొని వేసుకుంటే కదా అనుకుంటే అవమానిస్తుంటే సార్ నాకు బాధ అనిపించి, మేడం మీరే చేయండి యాప్ పడటం లేదు అని అంటే
సార్ మేడము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫోటో తీసింది సార్, అది సరిగా పడలేదు. మళ్ళీ ఏమంటారు మేడం పడకుంది కదా మేడం నా సెల్లులో అంటే, నీ సెల్లులో పడకపోతే నా సెల్లులో పడింది కదా అంటే, ఇప్పుడు నేను హెచ్ఎం మేడం సెల్లులో ఎన్ని రోజులు అని ఎలా సార్ చెప్పండి. అక్కడ మనం ఉదయం దిగుతాం సార్, మేడం ఇక్కడ ఉంటారు. ప్రతిరోజు మేడం లాగిన్లో లాగౌట్ పాస్వర్డ్ చేసుకొని అన్నీ చేసుకుని ఐడి నెంబర్ వేసుకొని చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నా సార్. ఇబ్బంది పడేది కాక మేడం ఏమంటున్నారంటే, నా సెల్లులో పడుతున్నప్పుడు నీ సెల్లులో ఎందుకు పడదని క్వశ్చన్ వేస్తారు సార్ మేడం. అంటే మీ సెల్ ఏమో నాకు తెలియదు మేడం, నా సెల్లులో ఏమో ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, కానీ యాప్ అయితే పడటం తిరుగుతూనే ఉంటుంది సార్, అది రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. ఇన్ని వేల మీటర్ల దూరంలో ఉన్నాను. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుందంటే సార్, సార్ వాళ్ళకి సెల్ ఇప్పించింది సార్. డిక్టేషన్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు అటెండెన్స్ వేయాలి, నీ సెల్ ఇవ్వమని ఒక 1 వీక్ ఇచ్చినారు సార్ వాళ్ళకి. సార్ వాళ్ళకి సెల్ ఇచ్చినారు సార్ హెచ్ఎం మేడం అడుగుతుంటే. మళ్ళీ 6 రోజు నుంచి నా సెల్లో అటెండెన్స్ యాప్ ఇప్పటికని ఈ రోజు కూడా యాప్ పడలేదు సార్ నాకు. నేను ఈ రోజు నుంచి అటెండెన్స్ యాప్ వాళ్ళ సెల్లోనే మేడం అడుగుకొని వేసినాను. మరి ఏమేమో సార్ చెప్పాల్సింది కదా మేడం మీరు? ఏమో సార్ ఎన్నిసార్లు చెప్పినాను సార్, సిఆర్పి చెప్పినాను, ఆదం డివిజన్లో నాకు చంద్ర సార్కి చెప్పినాను, అందరికి చెప్పినా సార్ నా సెల్లే బాగాలేదన్నారు. నా సెల్ అయితే సార్ నేను 36,000 సార్ ఒక్కరు 12 అడ్వాన్స్ అన్నారు తీసుకొని 1 ఇయర్ అయింది సార్. నెక్స్ట్ నవంబర్ వస్తే 1 ఇయర్ సార్. ఇట్లా మళ్ళీ 2.5 పైన ఉంది సార్ ఇది ఎంబీ. కానీ ఈరోజు మీ సెల్లో ప్రాబ్లం అని కానీ అవన్నిటికంటే సార్ మేడం 5G కదా మొబైల్? 5G. అటెండెన్స్ యాప్ ఎందుకు అడగటం లేదన్నప్పుడు ఒక అధికారిగా కూర్చోబెట్టుకొని నన్ను అడగాల కదా, అడగటం లేదు సార్ మేడం. అధికారిగా ఏమి అడగటం లేదు. నీకెందుకు అడగదు, ఏం చేసినారో వాళ్ళ సెల్లులోనే అంటే హెచ్ఎం లాగిన్లోనే ఉంటుంది సార్. మనది పడడానికి కారణం వాళ్ళ సెల్లులోనే ఉంటుంది సార్. మళ్ళీ మేడం నా మీద ఏ కక్ష కట్టుకొని సాధిస్తున్నారో మాకైతే తెలియదు సార్. ఇప్పుడు వరకు నేనైతే ఆమెకి శత్రువుని కాదు సార్, ఒక సహ ఉపాధ్యాయురాలే, తోటి ఉపాధ్యాయురాలనే సార్ నేను కూడా. కానీ ఈరోజు సార్ మేడం ఒక ఆడపిల్ల కదా చల్లెమ్మ మీ ప్రాబ్లం ఏమి సెల్లని తీసుకొని ఏదో సాల్వ్ చేసిన రోజు లేదు సార్ మేడం. నిలబెట్టి మాట్లాడతారు సార్. ఇప్పుడు మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం అని పోయినాను సార్ ఆఫీస్లో. పోతే జూనియర్ నాకంటే జూనియర్ ఉన్నాయో కూర్చోబెట్టినారు. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం అని కూడా నిలబడినా సార్. అట్లే ఆమె రాసుకుంటూనే ఉంది సార్. మేడం నాకు యాప్ అయితే పడటం లేదు కదా, మరి నా ప్రాబ్లం ఎట్లా మేడం, అందరూ చూస్తే మీ సెల్లులోనే రిజిస్ట్రేషన్ లేదా నాకు పర్మిషన్ ఇవ్వండి మేడం, నేను కర్నూలు పోయి సార్తో చూపించుకుంటాను అన్నాను సార్. సీఎల్ పెట్టుకొని నేను పర్మిషన్ ఇవ్వను అని సార్. అందరికి ఇస్తున్నారు కదా మేడం, నేను నా ప్రాబ్లం విషయం అడిగినప్పుడు ఇవ్వకున్నారా అన్నాను సార్. అంటే నేను ఇవ్వను నీకు ఇచ్చేది, ఇప్పుడు నుంచి ఎవరికి ఇచ్చేది లేదంటే ఆల్రెడీ అందరికి ఇచ్చేసేది అయిపోయింది సార్. హిందీ సార్కి డిఓ ఆఫీస్ పని అంటే పోయినాడు సార్ 3 రోజులు. ట్రాన్స్ఫర్ విషయం పర్సనల్ కదా సార్. మళ్ళీ 3 రోజులు ఓడి ఎట్టిస్తున్నారు వాళ్ళకి. నేను నా సెల్ విషయం అడిగినా సార్, ప్రాబ్లం సంబంధించి మధ్యాహ్నమే సార్ అడిగినది కూడా, నేను ఉదయం అడగలేదు సార్. మధ్యాహ్నము 1 తర్వాత అడిగినా సార్. మేడం పడుతుంది కదా, కర్నూలుగా డైరెక్ట్ ఏమన్నా అడగాలనా లేదా మీరు ఏమైనా పర్మిషన్ ఇస్తారంటే వెళ్తాను మేడం అని అంతే సార్. నేను వాళ్ళతో సాటి పోలేదు, వాళ్ళకి ఇచ్చినారని అడగలేదు సార్. నేను ఇప్పటి నుంచి ఇవ్వను, నువ్వు కూడా పోవద్దు, పోవాలంటే సీఎల్ పెట్టుకొని వెళ్ళిపో నేను సార్. ఆల్రెడీ 2 అవుతుంది కదా మేడం, ఎందుకు 1 గంటకి సమస్య ఇది నాది కదా మేడం అని చెప్పినాను సార్. మేడం ఆడ గదిరించుకొని మాట్లాడతారు సార్. ఇక్కడ చెప్పండి పంపించానంటే అయిపోయి సార్. నేను ఒక్క కూర్చుంటాను, వద్దమ్మా ఫోన్ బాగాలేదు పరిస్థితి, వద్దు వెళ్ళిపో అంటే అయిపోయి సార్. ఆడ ఉన్న జూనియర్ మీద కూడా అవమానించడం, కూర్చో అన్నారు సార్. నేను చేతులు కట్టుకొని నిలబడాలి. ఇప్పుడు నేను సీనియర్ అయింది కూడా నేను చేతులు కట్టుకొని మాట్లాడుతున్నాను అందరి ముందర, జూనియర్స్ ముందర, హెచ్ఎం ముందర. హెచ్ఎం అంటే ఒక అధికారి నేను మాట్లాడతాను సార్, కానీ నేనేం తప్పు చేసినలాగా అందరి ముందర క్రియేట్ చేస్తున్నారు సార్. ఎక్కడ నేను ఏం చేసినానో ఆమె నాకు చెప్పాలా సార్. నన్ను ఎందుకు ఆమె బాధ పెడుతుంది. నేను స్టేట్ లెవెల్ పోయి స్కూల్ని మంచి పేరు తెప్పించిన సార్. కావాలంటే మీరు స్కూల్లో పిల్లోడు నా దగ్గర తీసుకున్న స్టూడెంట్ భాస్కర్ రెడ్డి 10th అయిపోయింది సార్ అబ్బాయి. పోయినసారి బ్యాచ్ వాళ్ళు బాగా చదివే పిల్లలు నన్ను అడగండి సార్. నాగరత్నమ్మ మేడం అంటే ఎట్లా ఏం కథ అనేది ఎట్లా చెప్తున్నారు చదువు. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారు మేడం మేడం గురించి? సార్ నన్ను చాలా అవమానించింది సార్. నేనైతే ఎవరిని నేను మేడం అని చాలా రెస్పెక్ట్ ఇచ్చినాను సార్ ఇప్పటివరకు. హెచ్ఎం మేడం కదా అని బస్సులో వచ్చిన రోజు నుంచి ఆమె చెప్పినదంతా విన్నాను సార్. ఇన్ఛార్జ్ నేను ఒక జూనియర్కి ఇస్తున్నప్పుడు నేను సీనియర్ అని ఎవరికి తెలియదంట సార్. నా పేరు లాస్ట్ రాసినారు, నేను కూడా ఏం పట్టించుకోలేదు సార్. అంటే సైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అంత రిజిస్టర్లో. సరే ఏమంటే సార్
ఆ సార్ ఏమన్నాడు, నేను రోస్టర్లో ముందున్నా, నేను జూనియర్ అయినా నేను హెచ్ఎంగా ఉండాలా అని అంటే, సార్ రేపొద్దున అంతా జూనియర్స్ వస్తారు, నేను వాళ్ళ కింద ఎందుకు, నేను ఆల్రెడీ సీనియర్ కదా, ఉంటానులేండి సార్, నా ఓపిక నాకు ఇష్టం కాబట్టి ఉంటానులే అని అన్నాను సార్. అంతే. ఆ రోజు నుంచి సార్ ఇంకా మనుషుల్ని అందరూ వాళ్ళ ఎంత ఒకటైనా నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. ఎంత టార్చర్ అంటే సార్, నేను ఇన్ఛార్జ్ ఉన్న రోజు సార్ వాళ్ళంతా ఇక్కడే కూర్చున్నారు సార్, క్లాసులు పోకుండా. సార్ క్లాసు పోండి అంటే పోరు సార్. పో అన్నప్పుడు నువ్వేమైనా హెచ్ఎంవా అని అనడం, అవమానించడం. ఒక జూనియర్తో నన్ను అవమానించినారు సార్ మేడం. సరే మేడం, ఆమె ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా పెట్టింటారులే ఏదో అని అనలేదు సార్. అక్కడ ఏమి చెప్పలేదు మంచిగా. ఆమె కల్లే సపోర్ట్ ఇవ్వడం, నన్ను గదిలించుకోవడం. నేను ఏం చేసినామని సార్ గదిలించుకోవడానికి? నేను చదువు చెప్పడం లేదా పిల్లలకి? నేను ఆల్రెడీ 2 నెలల నుంచి వచ్చి స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్లో పోయి పిల్లల్ని అంత బాగా చెప్పేస్తే మళ్ళీ నేను ఏం చెప్పను దానిలాగానే మాట్లాడుతున్నానంటే సార్. సరే. నేను ఒక్కదాన్నే సార్ ఇక్కడ ఉండేది. ఏమన్నా ఎదిరిస్తే నాకు వెహికల్లో ప్లేస్ లేకుండా చేస్తారు సార్. ఆడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ చూపించినారు. పోయినసారి అయితే నన్ను 2 నెలలు ఎక్కించుకోలేదు సార్ వెహికల్లో. చాలా తిప్పలు పెట్టినారు నన్ను. కానీ ఏమంటే నేను కొత్తగా ప్రమోషన్ ఇచ్చినాను, ఇట్లా ఊగా ఇవి అన్నీ అనుకుంటూ వస్తే బయటికి అంతా మనుషులు అవమానిస్తారు అనేది నేను ఎవరికి చెప్పుకోలేదు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడుతున్నాను సార్. దీనికి అనుమతి ఇవ్వను, లోపలికి రానివ్వను, పర్మిషన్ ఇవ్వను. ఏం పర్మిషన్ సార్? నేను ఏమన్నా ఇప్పుడు లేడీగా నేను ఎక్కడ కూర్చొని, ఇక్కడ వసతి లేవు సార్, రూములు లేవు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి,